హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి బోనాల వ్లాగ్. ఫస్ట్ బోనం అన్నం వండినాక చల్లారినాక బోనంని మొత్తం పసుపు కుంకుమలతో పూజించుకొని అన్ని బొట్లు పెట్టుకున్నాము. తర్వాత దాని పక్కన ఉన్న గుజ్జు పులుసు చెంబు దానికి కూడా పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకున్నాక పైన దీపం పెట్టేది ఉంటుంది కదా, దానికి కూడా పెట్టేసినాం. తర్వాత బంతిపూలను మంచిగా గుచ్చేసి బోనం చుట్టూ కట్టేసినాము. అట్లయితే మంచిగా కనబడుతుంది కదా అనేసి. తర్వాత మేము యాప కొమ్మలు అవి ఉంటాయి కదా, అవి ఉట్టిగా పెడితే అస్సలే ఉండట్లేదు. సో మళ్ళీ ఏం చేసినాం, వాటికి మొత్తం దారాలు రెండింటికి దారాలు కట్టేసి పెడితే కొంచెం స్టిఫ్గా ఉంది. అట్లా మొత్తం పెట్టేసుకున్నాం. సో మాకు ఫెబ్లో తల్లయి ఉండే, తల్లయినప్పుడు అమ్మవారికి బియ్యం పోస్తామనేసి మొక్కినాము. సో అది ఇప్పుడు పోస్తున్నాము. ఇద్దరం బియ్యం కలిపేసి దాంట్లో పువ్వులు గాజులు అన్నీ అమ్మవారికి ఈ శారీ మేము అమ్మవారికి తీసుకున్నాము, ముత్యాలమ్మ తల్లికి. మేము ఇవన్నీ చేసుకునే వరకు మా వాడు కూడా స్కూల్కి వెళ్ళేసి వచ్చాడు. పాపం చాలా ఏడిచాడు. మార్నింగ్ నేను వెళ్ళను కానీ ఉండి ఏం చేస్తాడనేసి హాఫ్ డే తీసుకెళ్ళి 12 o'clock అట్లా తీసుకొచ్చాము ఇంటికి. అందరం రెడీ అయినాము. ఇక రెడీ అయినాక బోనం దగ్గర దీపం పెట్టేసి కళ్ళు శాఖ బెల్లం శాఖ పోసేసి ఇక వెళ్ళినాం. ఇక నేను రెడీ అయినాక ఒక క్లిప్ తీసుకున్నాక మా అమ్మమ్మ కొద్దిసేపు బోనం ఎత్తుకుంది ముందు వరకు. తర్వాత ఇక నేను నడుచుకుంటూ బోనం ఎత్తుకొని గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళినాక మేమైతే ఎప్పుడైనా ఈవినింగ్ వెళ్ళాము. 1:30 అట్లా వరకు వెళ్తాము. ఒడ్లకమ్మ రోళ్ళు పెట్టాక. ఇదే మా ఊరి ముత్యాలమ్మ గుడి. అంటే ముత్యాలమ్మ గుడి పక్కనే మారమ్మ గుడి ఉంటుంది కదా. బోనం ఎత్తుకున్న వాళ్ళు 3 times మారమ్మ గుడి చుట్టూ తిరగాలంట. ఇక అట్లా తిరిగినేసాక అప్పటికి మేము వెళ్ళే వరకు చాలామంది అయ్యారు. అసలు వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. లోపలికి వెళ్తే నాకైతే మొత్తం చెమటలు కారిపోయినాయి. అసలు అంతమంది ఉన్నారు. చిన్న పిల్లలైతే ఫుల్ ఏడుస్తున్నారు. గుడి బాగా డెకరేషన్ చేసారు మొత్తం బంతి పూలతోటి. చూడండి. తర్వాత మేము తెచ్చిన శారీని అమ్మవారి మీద వేసి పూలదండ ఇక అవన్నీ వేసేసినాం. ఆ శారీ అమ్మవారికి మళ్ళీ మేము కూడా శారీ పెట్టుకుంటాం. మళ్ళీ పిల్లలకు కూడా అమ్మవారి దగ్గర డ్రెస్ పెట్టుకొని మళ్ళీ తెచ్చుకుంటాం. నాకు చూడండి ఎంత చెమటలు వస్తున్నాయి అసలు. లోపల ఉంటే బయటకు వచ్చినాక ఒక క్లిప్ తీసుకున్నా. ఇక మా వాడైతే ఎక్కడికి వెళ్ళినా జేసీబీలు ట్రాక్టర్లు ఇవే కావాలి. తర్వాత మా ఆయనతో ఒక క్లిప్ తీసుకొని అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.